వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా మీరు బాగా వాచ్ చేయండి. వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఇక ఈరోజు మనం వ్లాగ్ చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్గా ఉప్మా ప్రిపేర్ చేశాను అనమాట. చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి తెలిసిన ఈ రెసిపీ ఇంక నేను మీకు చూపించట్లేదండి. ఉప్మా అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. సో పిల్లలకి ఈ విధంగా నేను బ్రేక్ఫాస్ట్ అంటే స్నాక్ బాక్స్కి ఇది పెట్టేశాను అనమాట ఈరోజు. ఇంకా లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశాను అంటే మీరు చూస్తున్నారు కదండి, చక్కగా ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పొటాటోస్ని ఈ విధంగా వేసి ఫ్రై చేశాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నానండి. తర్వాత దానిలో చక్కగా ఒక గరిటెడ్ ఆయిల్ వేసాను. తర్వాత కట్ చేసుకున్న పొటాటోస్ను వేసి కాస్త సాల్ట్ వేసానండి, ఎందుకంటే అవి మనకి బాగా ఫ్రై అవ్వాలి కదా. సో దానికోసం అనమాట. ఇంకా ఆనియన్స్ అయితే ఏం వేయలేదండి, జస్ట్ కర్రీ లీవ్స్ వేసాను. గార్లిక్ అనేది క్రష్ చేసి వేసానండి. చాలా సింపుల్గా మనం పొటాటో ఫ్రై చేసేసుకోవచ్చు. ఇంకా అంతేనండి. ఇంకా నెక్స్ట్ ఈరోజు బ్రాహ్మిన్ స్టైల్లో మెంతు మజ్జిగ రెసిపీ మీకు చూపించాలనుకుంటున్నాను. కంప్లీట్గా బ్రాహ్మిన్ స్టైల్లో మాత్రమే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు వేసుకున్నానండి. మీరు కావాలంటే జీలకర్ర వేయచ్చు. నేను ఇక్కడైతే జీలకర్ర ఎందుకు వేయట్లేదు అంటే ఇక్కడ నేను జీరా పౌడర్ వేయాలనుకుంటున్నాను, అందుకోసం అనమాట. జస్ట్ ఇంగు పోపు పెట్టేసాం లాస్ట్లో. చూస్తున్నారు కదండి. ఇంకా మీకు ముందే తెలుసు బ్రాహ్మిన్ స్టైల్లోనే చేస్తున్నామంటే ఇంక ఇంగు లేకుండా మాత్రం పోపు అయితే ఖచ్చితంగా ఉండదు, అది మీకు ఎలాగా తెలుసు. ఇంకా నెక్స్ట్ దీనికి కావాల్సింది ఒక పెరుగు ప్యాకెట్ అండి. మీరు ఒకవేళ బ్రాహ్మిన్ స్టైల్లో మెంతు మజ్జిగ రెసిపీ నా ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియో నేను అదే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వ్లాగ్ మిస్ అయితే మీరు అక్కడ కవర్ చేయండి. నెక్స్ట్ ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. తర్వాత దానిలో కొరియాండర్, అలాగే గ్రీన్ చిల్లీస్, అలాగే కరివేపాకు, వీటిని చాలా చక్కగా చాప్ చేసుకుని వేసుకున్నాను. ఆ తర్వాత హల్దీ పౌడర్, అలాగే సాల్ట్ వేసుకున్నానండి. ఆ తర్వాత ఏదైతే మనం వేయించుకున్న ఉంది కదా మొత్తం, సో అదంతా కూడా మనం పోపు అనేది వేసేసుకుంటాం. అంతేనండి. ఈ సమ్మర్లో ఇంత మంచి కూల్ రెసిపీ ఇంకేది ఉండదని చెప్పచ్చు. వీటిని మనం చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఇక ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను.